వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777020. కొత్త జిల్లా హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉందో పార్వతీపురంలో మంచినీటి సమస్య ఉందంటే దీనికైనా ఇంకా ఇబ్బంది కొట్టలేదు. మన ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా ఇక మంచినీటి సమస్య సత్వరమే పరిష్కారం కావాలి. వారానికి ఒక రోజు తాగునీరు వస్తుంది అంటే ఎంత దుర్భర పరిస్థితి ఉందో మనకి అర్థమవుతుంది. కనుక ఈ యొక్క ఏదైతే తాగునీరు విషయం ఉందో దానిపైన తప్పనిసరిగా శ్రద్ధ వహించి ఈ ప్రాంతానికి సంబంధించిన త్రాగునీటి సమస్యని పరిష్కరించి దిశగా భారతీయ జనతా పార్టీ పార్వతీపురం అలాగే మేము కూడా కృషి చేసి దాన్ని పూర్తి చేస్తాం. ఆ విధమైన ఆలోచన పదంతోనే ముందుకెళ్తాను తెలియజేస్తాం. అలాగే మన ప్రాంతానికి సంబంధించిన సాగునీరు సంబంధించిన తోటపల్లి అలాగే జంజావతి తోటపల్లి సంబంధించిన టెయిల్ కెనాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని త్వరితగతిగా పూర్తి చేసే విధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో మాట్లాడతాం. ఆ విధంగా ఆ పని కొంత పెండింగ్ ఉంది. అది పూర్తి అయిపోతే తప్పనిసరిగా మన పాలకొండ పార్వతీపురంలో సుమారు 20,000 ఎకరాలకి వంట నీరు వస్తుంది. ఆ విధంగా దాన్ని పూర్తి చేయడం. అలాగే మనకి జంజావతి సంబంధించి ఏదైతే ఒరిస్సాతో సమస్య ఉందో ఆ సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అయినా కూడా ఒకవేళ పరిష్కారం కాకపోతే ఒక ప్రత్యేక లిఫ్ట్ ప్రాజెక్ట్ అక్కడ వేసే విధంగా ఒక ప్రయత్నం చేయాలని చెప్పి అనుకోవడం జరిగింది. ఆ విధంగా ముందుకెళ్తాం. ఆ విధంగా ఈ జంజావతి వంశధార సంబంధించిన సమస్యల పట్ల ప్రభుత్వ దృష్టి తీసుకెళ్లే విధంగా భారతీయ జనతా పార్టీ తరఫున కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తామని మీకు తెలియజేస్తున్నాను. అలాగే మన ప్రాంతానికి సంబంధించిన హైవేల్లో పెద్ద ఎత్తున హైవేలు నిర్మాణం అవుతాయి. ఈ హైవేలు మొత్తం మన ప్రాంతం యొక్క భౌగోళిక స్వరూపాన్ని మార్చిపోతుంది. ముఖ్యంగా విశాఖపట్నం రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే ఇది విశాఖపట్నానికే కాకుండా రాయపూర్ కూడా అత్యంత ప్రముఖమైంది. అలాగే మన ప్రాంతంలో కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగడానికి పెద్ద ఎత్తున సహకరిస్తారు. కనుక దాన్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం. అలాగే మన ప్రాంతానికి సంబంధించిన రాయగఢ ఎక్స్ప్రెస్ హైవే కూడా మన ప్రాంతానికి పెద్ద ఎత్తున ఒక పరిశ్రమలు కానీ అనేక ఇష్యూస్ కానీ రావడానికి అవకాశం ఉంది. ఆ విధంగా మన ప్రాంతం తయారుగా ఉంది. అలాగే మన ప్రాంతానికి సమీపన మనకి ట్రైబల్ యూనివర్సిటీ వచ్చింది. ఆ ట్రైబల్ యూనివర్సిటీ కూడా ఇప్పటికే 30% పనులు పూర్తయి మరింతగా పూర్తయి పెద్ద ఎత్తున విద్యా సంస్థ రావడం కాకుండా మన ప్రాంతానికి ఉపయోగపడుతుంది. అనేక మంది విద్యార్థులు దేశ వ్యాప్తంగా మన ప్రాంతంలో చదవడానికి అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా ఈ ప్రాంతంలో కూడా కొంత అభివృద్ధి జరగడానికి పెద్ద ఎత్తున అవకాశం. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ విధంగానే ఉండాలని నేను కోరుకుంటున్నాం. ఏదైతే విజయనగరంలో జరిగిన సంఘటన సిరాజ్ ఉర్ రెహమాన్ ఏదైతే ఒక దుస్సాహసానికి పాల్పడే ప్రయత్నం చేశారో నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ దాన్ని కనుగొని దాన్ని జీరోయిన్ చేసి ఆయన పట్టుకోవటం, ఆయన దగ్గర నుంచి అనేక భయంకరమైన నిజాలు బయటపడటం, శాంతియుతంగా ఉండే ప్రాంతాల్లో అనేక దుష్ట శక్తులు ముఖ్యంగా రోహింగ్యాసు బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులు అనేక ప్రాంతాల్లో చొరబడి చిన్న చిన్న వృత్తులు చేసుకుంటూ ప్రజల్లో మమేకమై వాళ్ళు మతోన్మాదాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్య మేము రాయచోట్లో పెద్ద యాత్ర చేయటం జరిగింది. ఆ ప్రాంతంలో కూడా హిందువుల పండగైన వీరభద్ర స్వామి పర్వేట యాత్ర జరిగితే రాళ్ళు రువ్వే ప్రయత్నం చేశారు. దాని వెనకాల ఎవరున్నారని చెప్పి అక్కడుండే ఏవైతే డ్రోన్ షాట్స్ వెతికితే అవి విదేశీ శక్తులని తేలే. తర్వాత కొద్ది రోజులకే తమిళనాడు పోలీసు వచ్చి అక్కడ ఇద్దరిని మొహమ్మద్ అలీ అని సిద్దిక్ అనే ఇద్దరిని పట్టుకుని జైలు తీసుకెళ్లారు. వాళ్ళు 20 సంవత్సరాల నుంచి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. వాళ్ళ పేర్లు మార్చుకొని ఇక్కడుండే అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇక్కడే వ్యాపారం చేస్తూ నలుగురితో తిరుగుతూ ఎప్పటికప్పుడు యువతని రెచ్చగొడుతూ కాఫీల్ని చంపటమే మన లక్ష్యం. మన అల్లా మనకి స్వర్గంలో అద్భుతమైన అవకాశాలు కల్పించాలంటే మీరు 10 మందిని చంపాలి అని చెప్పి ఒక వాళ్ళకి హితబోధ చేసి వాళ్ళని మతోన్మాదులుగా మారుస్తున్న శక్తులు ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ లో పెరిగింది. మొన్ననే పుట్టపర్తి జిల్లాలో కూడా కొత్తగా ఒక వ్యక్తి ప్రపంచంలో ఉండే ఉగ్రవాద సంస్థలతో రోజు సంభాషిస్తున్న తీరు కనుక నిఘా పెంచాల్సిన అవసరం ఉంది. పెద్ద ఎత్తున విలేకరులుగా ఉన్న మీరు కూడా ఎప్పటికప్పుడు ఆ కథనాలు రాస్తుండాలి. ఇవాళ పార్వతీపుర కేంద్రంగా కూడా పెద్ద ఎత్తున బయట నుంచి వచ్చిన వ్యక్తులు వ్యాపారాలు చేస్తున్నారు. తోపుడు బళ్ళుతో ప్రారంభమవుతున్న వ్యాపారం స్థిర వ్యాపారం మొదలు పెట్టారు. ఇక్కడుండే అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు.
అనేక రకాలుగా మతోన్మాదాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. కనుక అందరం కూడా అప్రమత్తంగా ఉండాలి. అందరి యొక్క బాధ్యత ఇటువంటి శక్తులు పెరగకుండా చూసే ప్రయత్నం మనందరం కలిసికట్టుగా చేయాలి. ముఖ్యంగా ఏనుగుల సమస్య పైన గతంలో నేను అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది. అలాగే మన ప్రాంతానికి సంబంధించిన ఏనుగుల సమస్య నుంచి దూరం చేసే ప్రయత్నంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో కూడా అనేక సార్లు మాట్లాడడం జరిగింది. నేను ఇక్కడ జిల్లా రివ్యూ ఐటీడీఏ సంబంధించిన రివ్యూ మీటింగ్స్ లో కూడా ఈ విషయాన్ని చాలాసార్లు ప్రస్తావన అయింది. దీనికి పరిష్కారం ఒక జోన్ క్రియేట్ చేయడం కాకుండా ఏదైతే వీళ్ళ హ్యాబిటేషన్ ఉందో, ముఖ్యంగా నీటి కొరత కారణంగా అలాగే ఆహార లభ్యత కారణంగా లభించకపోవడం కారణంగానే అవి బయటకు వస్తున్నాయని చెప్పి విషయం తెలిసింది. కనుక వాటిని తిరిగి వాటి సంచార ప్రాంతాలు పంపించే విధంగా పెద్ద ఎత్తున కేవలం ఇక్కడనే కాదు దేశవ్యాప్తంగా ఫారెస్ట్ లో ఉండే ఏవైతే నీటి సంబంధించిన కొరత ఉందో దాన్ని తీర్చడానికి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో సుమారు 1,00,00,000 కోట్లతో పెద్ద ఎత్తున యోజన చేసి అన్ని చోట్ల వాటికి ఉండే సదుపాయాలు ఏంటి, వాటిని పునర్జీవనం ఏ విధంగా చేయాలి అనే ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఆ విధంగా ట్రెంచెస్ తవ్వటం, అక్కడ నీటి లభ్యత పెంచే విధంగా ప్రయత్నం చేయటం, అన్ఇన్హాబిటెడ్ అంటే అక్కడ అంటే పరిశ్రమలు కానీ మిగతా రాకుండా నో ఫ్లయింగ్ జోన్స్ గా తయారు చేయడం ఇవన్నీ చేస్తున్నారు. ఆ విధంగా మన ప్రాంతంలో చేస్తారు. వీటిని పంపించడానికి తీసుకెళ్ళడానికి అనేక మంది సిద్ధంగా ఉన్నారు. కానీ ఆ విధంగా పంపించడం ఇష్టం లేక ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా అంబానీ గారి అబ్బాయి అనంత అంబానీ ఒక ఏనుగులకు సంబంధించిన పెద్ద ఎత్తున ఒక శాంచురీ తయారు చేస్తారు, ఎలిఫెంట్ శాంచురీ. అక్కడికి పంపించాలని ప్రయత్నం చేస్తారు. కానీ ఆ విధంగా కాకుండా దీన్ని తను సంచరించే ప్రాంతంలోనే ఉంచాలి అని చెప్పి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుకోవడం కారణంగా ఆ విధమైన ప్రయత్నం చేశారు. కొంత ఇప్పుడు ఇంతకుముందు గతంలో కన్నా ఇప్పుడు బాగా తగ్గింది. ఆ విధంగా వాటికి కావలసిన జీవన ప్రమాణాలు వాటికి ఆ పరిస్థితి అన్ని కూడా పెంచే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఆ విధంగా ముందుకెళ్తాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.